ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక చిన్న పట్టణం ఉంది. పిఠాపురం దాని పేరు. ఇది సాధారణంగా కనిపించినా లోపల దాగి ఉంది ఒక అపూర్వమైన రహస్యం. ఇక్కడ ఉన్నది ఒక కుక్కుటేశ్వర ఆలయం. ఇది ఏదో సాధారణ శివాలయం కాదు. ఇక్కడ ఉన్న శివలింగం కోడి వెన్నెముకలా కనిపిస్తుంది. అదే ఈ ఆలయం పేరు తెచ్చింది కుక్కుటేశ్వరుడు అని. పురాణాల ప్రకారం ఒకప్పుడు త్రిపురాసురుడు అనే ముగ్గురు రాక్షసులు లోకాలను నాశనం చేస్తుంటే శివుడు వారిని సంహరించడానికి కుక్కుటేశ్వర రూపంలో దాల్చాడు. అంటే కోడి రూపంలో శివుడు. ఆ యుద్ధంలో ఆయన విజయం సాధించగా కార్తికేయ స్వామి తన తండ్రిని ఈ కోడి ఆకారంలో ఉన్న లింగం రూపంలో పూజించాడు. అప్పటి నుండి ఈ స్థలానికి కుక్కుటేశ్వర క్షేత్రం అని పిలుస్తున్నారు. ఈ లింగం శ్వేత రంగులో సహజంగా కోడి వెన్నెముకల ఆకారంలో ఉంటుంది. ఇది మనుషుల చెక్కినది కాదు, ప్రకృతిగా ఏర్పడినది అని శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలయంలో పురాణాహుతిగా దేవి కూడా ఉన్నారు. ఆమె అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరు. శివుడు శక్తి ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం వల్ల ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ అమావాస్య రోజున జరిగే రుద్రాభిషేకం సమయంలో అద్భుతమైన శక్తి ప్రవాహం అనుభవిస్తారు భక్తులు. చాలామంది చెప్తారు, ఉదయాన్నే సూర్యకిరణాలు లింగం మీద పడినప్పుడు అది కోడి ఈకల్లా మెరుస్తాయి. అర్ధరాత్రి రుద్రాభిషేకం సమయంలో ఆలయం లోపల కోడి అరుపులు లాంటి శబ్దాలు వినిపిస్తాయని చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆలయం క్రింద ఒక రహస్యం సొరంగం ఉందని, అది ద్రాక్షారామం వరకు వెళ్తుందని స్థానికులు నమ్ముతారు.